తర్వాత చెక్ మేట్ అయింది. తర్వాత యూరప్, స్పెయిన్, ఇటలీ దేశాల్లో బాగా పాపులర్ అయింది. 15వ శతాబ్దం నాటికి మొత్తము ప్రపంచమంతా వ్యాపించిపోయింది ఈ చెస్ గేమ్. 1851లో మొట్టమొదటిసారిగా చెస్ కాంపిటీషన్ జరిగినాయి. 1886 నుంచి ఇప్పటి వరకు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. కాకపోతే 19th సెంచరీ నుంచి ఇప్పటి వరకు కూడా రష్యా ఒక తిరుగులేని వరల్డ్ ఛాంపియన్షిప్గా ఎదిగిపోయింది. ఇన్ని శతాబ్దాల్లో చెస్ రూల్స్ చేంజ్ అవటమే కాకుండా పావుల యొక్క తీరుతెన్నులు, వాటి ఆకారాలు, వాటి రంగులు కూడా మారుతూ వచ్చాయి. అవి ముందు పింగాణితో తయారయ్యేవి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పంచలోహాలు, ప్లాస్టిక్, క్లే, వుడ్, ఇన్ని రకాలుగా మెటీరియల్తో తయారయ్యేవి. కానీ ప్రస్తుతానికి మాత్రం ద వుడ్ అండ్ ప్లాస్టిక్ ఈ రెండుతోనే తయారవుతుంది. ఆ పూర్వం అసలు ఏనుగంటే ఏనుగే ఉండేది, ఈ ఏనుగు షేపే. గుర్రం అంటే గుర్రమే, రాజు అంటే రాజే, మంత్రి అంటే మంత్రే, ఈ షేపులోనే ఆ పావులు ఉండేవి. వరల్డ్ చెస్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ఈ పావులన్నీ ఏ షేప్లో ఉండాలనేది ఒక యూనిఫామ్ కోడ్ తయారు చేశారు. అది కాంపిటీషన్స్కి ఎంత సైజు ఉండాలనేది, అలాగే మామూలుగా ఎటువంటి మెటీరియల్ ఏదైనా ప్లాస్టిక్ ఆర్ వుడ్, ఇవి స్టాండర్డ్ అయ్యాయి. అలాగే ఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్స్ ప్రకారము వీటి పేర్లు కూడా మారిపోయాయి. కింగ్, క్వీన్, రుక్, నైట్, బిషప్ అండ్ పాన్, ఇవి కాంపిటీషన్స్కి వాడేటటువంటి పేర్లు.